శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జగద్గురువులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామివారి ఆశీస్సులతో ఈ వీడియోని ప్రారంభించుకుందాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన 1979లో జరిగింది. జ్యేష్ఠ మహాసన్నిధానం వారి దర్శనం కోసం ఒక భక్తుడు వేచి ఉన్నాడు. ఆ భక్తుడు ఏదీ ప్రస్తావించకముందే శ్రీ గురుచరణులు తన కొడుకు గురించి ఆరా తీశారు. తన కొడుకు పనిచేసే ప్రదేశంలో నిరంతరం మైక్రోవేవ్ రేడియేషన్కు గురి కావడం వల్ల కుష్టు వ్యాధితో తన కొడుకు బాధపడుతున్నాడని ఆ భక్తుడు చెప్పాడు. ఈ రేడియేషన్ల వల్ల అలాంటి వ్యాధి వస్తుందా అని పూజ్య గురువులు అడిగారు. సమీపంలో నిలబడి ఉన్న ఒక ఇంజనీర్ ఈ రేడియేషన్ల వల్ల కలిగే వ్యాధుల గురించి పూజ్య గురువులకు వివరించాడు. దాని నివారణ కొరకు ఆంజనేయ పంచరత్నం రోజుకు 3 సార్లు చదవాలని శ్రీ గురుచరణులు వెంటనే చెప్పారు. తరువాత మహాసన్నిధానం వారు కూడా ఆ భక్తునికి ఆంజనేయ పంచరత్నం కాపీని ఇచ్చి ఆశీర్వదించారు. భక్తుని కుమారుడు రోజు కనీసం 3 సార్లు ఆ శ్లోకాన్ని చెబుతూ వచ్చాడు. ఎందుకంటే అలా చెప్పడం ద్వారా మాత్రమే 1 సంవత్సరంలో వ్యాధిని నయం చేయవచ్చని శ్రీ గురువులు చెప్పారు. కాబట్టి అతను క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్ష కోసం వెళుతూ వచ్చాడు. అనూహ్యమైన రీతిలో అతను నెమ్మదిగా కోలుకుంటూ వచ్చాడు. అతను చేయించినటువంటి ఆరోగ్య పరీక్షా ఫలితాలు ఈ వ్యాధి నుండి నయమవుతున్నాయని వెల్లడించినాయి. 1982లో ఆచార్యులు బొంబాయిలో మకాం చేసి ఉన్నప్పుడు ఈ భక్తుడు తన కుటుంబంతో కలిసి ఆచార్యుల వారి దర్శనం కోసం వెళ్ళాడు. భక్తుడు నా కొడుకు అని చెప్పడం ప్రారంభించే లోపే జ్యేష్ఠ మహాసన్నిధానం వారు అతనికి పూర్తిగా నయమైపోయి ఉండాలే అని అన్నారు. గురువులకు తెలియనిది ఏమీ లేదు. ఎంతటి వ్యాధి అయినా వారి ఆశీర్వాదంతో, వారి కృపతో మాత్రమే తొలగిపోతుంది. శ్రీ మహాసన్నిధానం వారు ఆ కుటుంబానికి ప్రసాదం ఇచ్చి వారిని ఆశీర్వదించి పంపించారు. ఆంజనేయ పంచరత్నం చదవమని జగద్గురువులు ఆ భక్తునికి మాత్రమే ఆదేశించారు. అది అందరికీ కాదు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు గమనించాలి. శ్రీ గురో పాహిమాం, పరమదయాలో పాహిమాం, శృంగేరి జగద్గురో పాహిమాం. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో జగద్గురువుల లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.